సో మంచి క్వాలిటీ పేపరే. కొంచెం తమ్ముడు ఒక చిన్న సజెషన్, ఇది కొంచెం పెద్దది పెట్టండి అమ్మా. తినిపించవచ్చు, తినిపించవచ్చు, ఎందుకు తినిపించకూడదు? తినిపించవచ్చు, తినిపించవచ్చు, ఎందుకు తినిపించకూడదు? నాకు ఏంటంటే చాలా క్రష్ అనమాట, అందుకే తినిపించాను. నాకు ఏంటంటే చాలా క్రష్ అనమాట, అందుకే తినిపించాను. ఓకే, సూపర్, బాగుంది బాగుంది, సూపర్. తమ్ముడు నువ్వా చేసింది? సూపర్, అల్టిమేట్, చాలా బాగుంది. రైట్, ఉండు ఆనియన్ లెమన్ కాలుతుందమ్మా? కాలుతుందమ్మా? రియల్లీ నేను ఒక మంచి ఫుడ్కి ఫీడ్బ్యాక్ ఇస్తా. టు బీ ఫ్రాంక్గా చాలా బాగుంది. లక్ష్మమ్మ, నీ పాత్ర ఎంతవరకు ఉంది? ఇలా వంకాయలు దొరుకుతలేదు. కరెక్ట్ బిర్యానీ నేను ఇంటి దగ్గర వేసుకుంటే జాయిన్ బాబు, అందులో ఏమనుకో మసాలాలు ఉన్నాయి, నేను వేస్తాను వద్దన్నాడు. ఇంకా బాగుంది యాక్చువల్గా తమ్ముడు సాయి. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, సో టేస్టీ, చాలా బాగుంది. 99 రూపీస్లో ఇంత క్వాలిటీ అండ్ ఇంత క్వాంటిటీ బాగుంది. క్వాంటిటీ ఎంత ఇస్తారో నాకు తెలియదు, ఎందుకంటే క్వాలిటీ మాత్రం సూపర్, చాలా బాగుంది. ఇటండి మీరు, ఇది ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది. నేను ఏమో అనుకున్నలే ఈమె వంకాయలు బెండకాయలు వేసింది అనుకున్నలే కానీ చాలా బాగుంది. నేను ఏమో అనుకున్నలే ఈమె వంకాయలు బెండకాయలు వేసింది అనుకున్నలే కానీ టు బి ఫ్రాంక్గా సాయి నీ కష్టం ఫలిస్తా తమ్ముడు, ఇలాగే ఉండు. సూపర్ నిజంగా. ఒక కొంచెం ఈయన కష్టం లేదు, ముగ్గురు కష్టం అయితే ఫలించింది. లక్ష్మమ్మ కష్టం ఎక్కువ ఉంది ఇందులో. సాయి చూడడానికి పనికొచ్చాడు కాబట్టి అనుకుంటా, అంతేనా? అట్లా చెప్పరాదు, అట్లా చెప్తా. కానీ నందన్న థ్యాంక్ యూ, బాగుంది, చాలా బాగుంది. నేను ఏమనుకున్నా అనుమానంగానే వచ్చిన ఫ్రెండ్స్. బేసిక్గా నాకు తమ్ముడు బాగు వీడియో వచ్చింది, నువ్వు బిడ్డ ఇన్ని సంవత్సరాలు చూస్తున్నావు, అనుమానంగా వచ్చి రావటం ఏంటి? నేను ఇప్పుడే బాగానే చెప్తా. నమ్మ కోసం కాదు, నందన్న ఉన్నాడని ప్రాబ్లం నాకు. నందన వల్ల బాధతో వచ్చిన ఫ్రెండ్. కానీ చాలా బాగుంది అమ్మ, నిజంగా నువ్వు ఇంత బాగుంటావు అంటే బాగుంది, చాలా బాగుంది. కానీ చాలా బాగుంది అమ్మ, నిజంగా నువ్వు ఇంత బాగుంటావు అంటే బాగుంది, చాలా బాగుంది. అంతేగా పర్లేదు, బాగుంది. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. కొంచెం పలుకుగా ఉంది రైస్ అయితే, కొంచెం అంటే 0.10%, ఒక 10% పలుకుగా ఉంది. కాకపోతే కొంచెం గరం వేడిగా ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి రైతా, ఏదైతే చికెన్ రైతా ఉన్నదో, రైతా కూడా సూపర్. నాన్ వెజ్తో చికెన్తో చేసినటువంటి రైతా. దాన్ని ఏమంటారు? రైతా కాదు బ్రదర్, దాన్ని ఏమంటారు బ్రదర్? సార్ మా తెలంగాణలో అయితే వెళ్తుంది. మా తెలంగాణలో అయితే సార్ అంటారు. దీన్ని వేసుకుంటే సొరవ ఉంటుంది కదా, బొక్కల సొరవ, చికెన్ బొక్కల సొరవ వేసారు. చాలా బాగుంది. ఇంకా మా లక్ష్మమ్మ కళ నెరవేరింది. ఇక్కడ అమ్మేటప్పుడు ఎట్లాంటి సారీ కట్టుకొని వచ్చి అమ్ము. బాగుంది ఫ్రెండ్స్, తింటారా? చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నిజంగా బాగుంది ఫ్రెండ్స్. లక్ష్మమ్మ వండితే బాగుంటుంది అనుకున్నా ఫ్రెండ్స్. కానీ లక్ష్మమ్మ సహాయం చేసిందట, బాగుంది. టేస్టీగా ఉంది. ఇట్స్ సో నైస్. సాయి ఏమనుకున్నా కానీ సాయి హ్యాండ్ బాగానే ఉంది, బాగా చేస్తాడు అబ్బాయి. అందుకే ఆడపిల్లలు వండే ముందు ఆడపిల్లల కన్నా అబ్బాయిలు వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా ఫుడ్ విషయంలో మాత్రం. సో సాయి చాలా టేస్టీ ఫుడ్ వండాడు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఫీడ్బ్యాక్ తీసుకుంటా.